నేను తెలుగుదేశం పార్టీలోకి నేను వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. నేను అధికారంలోకి వచ్చాక నేను రాలేదు. నేను కూడా ఇక్కడ అది తప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, నేను చేసింది తప్పు అని ప్రక్షాళన చేయడం కోసం, ఈ ప్రజలకు నిజాలు చెప్పడం కోసం నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి, నాకు ఒక రథం కావాలి కాబట్టి, నాకు బలగం కావాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అందుకోసం నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు నచ్చింది. శివరాజ్ చిన్ని గారు నన్ను హక్కును చేర్చుకున్నాడు. లోకేష్ గారు అన్నా నువ్వు ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. నేను మంగళగిరిలో 1,00,000 మెజార్టీ తెస్తానన్నాను. అన్నా కాదన్నా 53,000 తీసుకురా అంటే, కాదు నేను వచ్చిన తర్వాత 1,00,000 రావాలంటే 93,000 మెజార్టీ వచ్చింది. నేను అహర్నిశలు కష్టపడ్డాను తెలుగుదేశం పార్టీలో, సింగిల్ ఎల్పీ తీసుకోకుండా, టీడీపీ పార్టీలో ఎంత బేరం 5 పైసలు తీసుకోకుండా, లక్షల రూపాయలు నాయి నేను పొలం అమ్ముకొని నేను ఖర్చు పెట్టుకొని నా సొంతంగా ఈ రాష్ట్రం మొత్తం అనంతపురం కళ్యాణదుర్గం నుంచి కొన్ని వేల మంది బ్రహ్మరథం పెడితే శ్రీకాకుళం దాకా తిరిగాను. నేను అయ్యారాంగాడు గయారాంగాడు లాగా డబ్బులు కమ్ముడు పోయేటువంటి వ్యక్తిని కాదు, ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా డబ్బులకి ప్రలోభపడను. నేను నా జాతులకి, నా సమాజానికి రాజకీయంగా ఒక షెల్టర్ కావాలా, నా ప్రజలందరూ కూడా ఒక రాజకీయంగా అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలా, ఇక్కడ ఫలాలు పొందాలా ఈ ప్రభుత్వంలో అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో నేను పార్టీలోకి వచ్చాను.